మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అష్యూరెన్స్ స్కీము రద్దు చేసి దాని స్థానంలో విబిజీ రామ్జీ అనేటువంటి చట్టాన్ని నూతనంగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని నిరసిస్తూ వామపక్షాలన్నీ ఆందోళనకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ కార్ఖానగడ్డ గాంధీ చౌరస్తాలో ఉన్నాం. ఏంటి అసలు వీళ్ళ అభ్యంతరాలు ఏంటో చూద్దాం. మనతో మాట్లాడడానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత అంబటి జోజిరెడ్డి ఉన్నారు. జోజిరెడ్డి గారు చెప్పండి, ఏంటి అసలు మీ అభ్యంతరం ఏంటి? మొదటి అభ్యంతరం పేరు మార్చడం. మహాత్మా గాంధీ అనేది శాంతితో స్వతంత్ర భారతదేశం రావడానికి ముఖ్య కారకుడైన మహాత్మా గాంధీ పేరు మార్చి రామ్జీగా పేరు మార్చడం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే చట్టం మార్చారో చట్టంలో మేమేదో మేలు చేస్తాం పేద ప్రజలకని చెప్పేసి దాన్ని ఇంకా సత్యనాశనం చేయడం. 25% పెంచుతున్నామని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు 10% ఉంటే ఇప్పుడు దాన్ని 40% చేసి 60% చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేయడం అనేది ఒక తప్పు. రెండవది, ఏ పేద బడుగు బలహీన ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా లబ్ధి అనేది తీసేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆదానికి అంబానికి దోషిపెట్టడం. గతంలో 10,000 కోట్లు ఉంటే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు, ఏదైతే చట్టం తీసుకొచ్చారో. మీకున్న అభ్యంతరాలు ఏంటంటే 90% గతంలో రాష్ట్రం ఉండే ఇప్పుడు 60% వరకు వాళ్ళు ఇస్తున్నారని చెప్ప. ఇంతకు ముందు స్టేట్లో ఏం అవసరం ఉంది, అక్కడ ప్రజలతోటి ఏం పనులు చేయించుకుంటే స్టేట్ ప్రజలకు కూడా లాభం అవుతుంది అనే ఉద్దేశంతో పథకాలు చేపట్టడం. కానీ ఇలా నేషనల్ అథారిటీకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు డిజైన్ చేసిన దానికి ఇలా స్టేట్ గవర్నమెంట్ డబ్బులు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఇలా 10% పోయి 40% చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ చట్టాలనే విరుద్ధంగా చేసి కాబట్టి తీసేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టంలో లోసుకులు ఉన్నాయి కాబట్టి దాన్ని రద్దు చేయాల్సిందే అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సిపిఎం నేత ఉన్నారు, వాసు ఉన్నారు, అలాగే సిపిఐ నేత ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొస్తారు మీరు? అరే నువ్వు ముందుకు రా అంటే నువ్వు ఎందుకు? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చినటువంటి సందర్భం ఏమిటి? వలసలు నివారించడం కోసం పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా సామాజిక భద్రత, ఆర్థిక భద్రత లేకపోవడం మూలంగా కమ్యూనిస్టు పార్టీలు ఆనాడు యూపీఏ 1కు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ కోరిన పిదప మేము మద్దతు ఇస్తాం, కానీ ఒక షరతులు పెట్టాం. ఆ షరతుల్లో ముఖ్యమైన షరతు ఇది: వ్యవసాయ కూలీల కోసం, పేదల కోసం ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలని చెప్పడం జరిగింది. ఆ రూపంలో ఈ చట్టం వచ్చింది. ఆనాటి చట్టంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వము కేవలం 10% నిధులు ఇచ్చేది. అప్పుడు గ్రామ సభల ద్వారా పనుల ఎంపిక జరిగేది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంది. ఆ పనిముట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని జీవోలో పెట్టారు. అంటే ఈ చట్టం ముమ్మాటికి పేద ప్రజల కడుపు కొట్టడమే. వికసిత్ భారత్ పేరుతోని ఇవాళ మొత్తం కూడా పేద ప్రజానీకాన్ని కడుపు కొట్టేటువంటి చట్టాలు తీసుకొస్తున్నాడు. అది రైతాంగమే కావచ్చు, వ్యవసాయ కూలీలకే కావచ్చు, పెద్ద ఎత్తున దగా చేస్తున్నది కార్పొరేట్ సెక్టార్ కు. మీరు ఎట్లా దీన్ని వ్యతిరేకిస్తారు? ఈ చట్టం ఆల్రెడీ చేసిండ్రు, ఎట్లా మీరు ముందుకు పోతారు? గతంలో మందబలం ఉంది కదా అని చెప్పేసి వ్యవసాయం మొత్తం కూడా కార్పొరేట్ సెక్టార్ దారదత్తం చేసేటువంటి కుట్రలో భాగంగా 3 నెలల చట్టాలు తీసుకొచ్చింది మోడీ. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 13 నెలల కాలంలో కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసి ఆ చట్టాలను వెనక్కి కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. మోడీ కన్నీరు గార్చిండు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిండు. ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి గతంలో 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నదాన్ని ఈ ప్రభుత్వం వచ్చేసి తగ్గుతూ 60,000 కోట్లు తీసుకొచ్చింది. ఇది రాబోయే 2 సంవత్సరాల కాలంలో ఎత్తేసే కుట్రలు చేస్తున్న ఈ మోడీ. మొత్తం మీద ఈ ప్రభుత్వం దీన్ని తొలగించడానికి కుట్ర చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని అపోజ్ ఇస్తామని చెప్పి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక సిపిఐ పార్టీకి చెందిన నేత ఉన్నారు. మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఈ పథకము పేద ప్రజల కోసం పెట్టినటువంటిది ఆ రోజు యూపీఏ ప్రభుత్వము. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వలసలు వెళ్లకుండా ఆ గ్రామంలోనే ఎక్కడ పని చేసే వారికి అక్కడనే ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఆ రోజు గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇటువంటి పథకాన్ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వాళ్ళ యొక్క నాయకుని పేరు పెట్టుకొని ఈ రోజు వాళ్ళ యొక్క హిందూ మతాన్ని
తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీన్ని వామపక్షాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడ పని చేసే వారు, ఎక్కడ ఏ ఊర్లో ఉండే వారికే పని దొరకాలనే ఉద్దేశం కొద్ది ఈ నేడు గ్రామీణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి పనిని చెడగొట్టి పని దినాలు కూడా తగ్గించారు. పని దినాలు తగ్గించు, టైమింగ్స్ తగ్గించు, వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధిని కోల్పోయే తీరుగా ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వెంటనే మహాత్మా గాంధీ పేరు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సో మొత్తం మీద ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వెనక్కి తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.